వెలుగు తెలుగు జాతి స్ఫూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ ఆ మహనీయుడు 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపన, ఒక సాధారణమైన రైతు బిడ్డ అయిన తారకరాముణ్ణి మహానాయకుడిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలన సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడంటే ప్రజలకు సేవకుడని సాటి చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఆత్మబంధువయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం ఎన్టీఆర్ నిరంతరం కృషి చేశారు. అలాగే కడప నగరంలోని అన్న ఎన్టీఆర్ కు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పేసి ఈ ప్రపంచానికి, తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకనొక రోజులో అందరినీ మద్రాసులు అని చెప్పేసి మనందరినీ పిలుస్తూ వస్తున్నారు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు అనేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 82లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత 83లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఊకట వేళ్లతో తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మన జిల్లాలో ఎన్టీ రామారావు పరిపాలన కడప జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి తెలుగుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్ర తీసుకొచ్చి కడప జిల్లాలో శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి తెలుగు ఎన్టీ రామారావు గారు. అలాగే కాలేరు నగిరి, మంత్రి నీవా రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపించి ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు. మరి జిల్లాలో ఎంతో మంది రాజకీయ నాయకులు. కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరకుండా ఒక సైనికుని మాదిరిగా ఎన్టీ రామారావు కన్నా భిన్నగా పోరాడుతూ ఇవాళ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మీరు రాబోయే కాలంలో చూస్తూ ఉన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ పనిచేసిన విధానాన్ని మనం రేపు జూన్ 4వ తేదీన చూడబోతూ ఉన్నాం. తిరిగి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలను బీజేపీ కానీ, జనసేన కానీ తిరిగి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి తెలియజేస్తాను. దీని అందరికీ కారణము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు అప్పుడు దీక్షతో కార్యకర్తలు దగ్గర తీసి ఎన్ని తట్టి ముందుకు నడుపుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ నాయకులు ఇద్దరు పక్కకు పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుంటే తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి సాయశక్తిగా తెలియజేస్తాను. ఏదేమైనా సరే కడప జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వం తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఎన్టీ రామారావు పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా గెలిచినామో ఆ విధంగా తిరిగి అధికారంలో తీసుకొచ్చేవారికి ఒక కార్యకర్త, ఒక సైనికుడిగా తయారు చేసి కానీ ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చేదానికి మా సాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే ఎన్టీ రామారావు ఘనమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.
ఓబీసీలని పేరు ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేరు బిరుదు తెచ్చిన నాయకుడు. ఆయన 14 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన మహానాయకుడు. ఆయనకి ఇప్పటికే ఆయనకు ఎన్నో జన్మదిన సందర్భంగా ప్రతిసారి కూడా మహానాడు చేసేవాళ్ళం. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేని పరిస్థితి. ఈ దినం ప్రతి కార్యకర్త వాళ్ళ ఆఫీసులో అయితేనేమి, ఈ విధంగా రోడ్లలో అయితేనేమి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మహానుభావుడు. అది మహిళలకు ప్రత్యేకమైన 33% రిజర్వేషన్ ఇవ్వడం స్థానిక సంస్థల్లో, అదేవిధంగా ఆస్తిలో హక్కు ఇవ్వడం, అదేవిధంగా జిల్లాలో తెలుగు ప్రాజెక్టు కావడం, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఆయన. కాబట్టి అటువంటి మహానాయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆల్విన్ ప్రాజెక్టు కూడా ఆదినం నందలూరు మండలంలో తెచ్చిన వ్యక్తి ఆయన. అయితే ఈ దుర్మార్గ పాలనలో అవి అన్ని కూడా మూసివేయడం జరిగింది. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారికి. ఆయనకు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు మేము చేసుకుంటున్నాం. ప్రజలు కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏ విధంగా ప్రజలకు అంకితభావంతో పనిచేశాడో మా నాయకుడు కూడా అంకితభావంతో పనిచేసి రేపు 4వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోరిక మేరకు ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన నాయకులందరికీ కూడా ఇతర గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం, మేమందరూ కూడా పాల్గొన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే రైట్. అయితే దాంట్లో రికార్డ్ అవుతుంది. హలో రైట్ రైట్ మాట్లాడుతున్నారు ఎన్ని దానిలలో ఎట్లా తిప్పి పెట్టదు క్యాబ్ కూడా అట్లా ఓకే రైట్. ఓకే ఓకే ఓకే